రణ్వీర్ సిటీలోకి వచ్చాడని నీకెలా తెలుసు మనోహరి? ఇందాక నేను బయటకు వెళ్ళినప్పుడు కనిపించాడు మరి. నీకు ఫోన్ చేశారని అప్పుడే తెలిసిందని చెప్పారు. మనోహర్ గారిని ముందే కలిసాలేండి. విసమ్మా, కొంచెం మంచినీళ్ళు పడరా. మిస్సమ్మా, 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 మావయ్య ఏంటి ఎందుకంత పరధ్యానంగా ఉన్నావు? ఒంట్లో బాలేదా? అలాంటిదేం లేదు మావయ్య, నేను బానే ఉన్నాను. కళ్ళల్లో అంత బాధ, మొహంలో అంత కంగారు పెట్టుకుని ఏం లేదంటావేంటి మిస్సమ్మా? చెప్పు, ఏం జరిగిందో చెప్పు. ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? మనోహరి రణ్వీర్ గురించి మావయ్య. నాకెందుకో వాళ్ళిద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారనిపిస్తుంది. అందుకే అంజలిని కూడా పంపించాలంటే నాకు భయం వేసింది. వాళ్ళిద్దరు కలిసి ఏం ప్లాన్ చేస్తారు మిస్ అమ్మా? పైగా వాళ్ళదేమైనా ముందు జరిగిన పరిచయమా? నువ్వేం కంగారు పడక మిస్సమ్మా. మనోహర్కి రణ్వీర్ అంటే పడదు కదా. మొదటిసారి రణ్వీర్ మన ఇంటికి వచ్చినప్పుడు మనోహరి రణ్వీర్ని దూరం పెడదామని అమర్తో చెప్పడం నేను విన్నా. అసలు నీకెందుకలా అనిపించింది మిస్ అమ్మా? మనోహరిని నిన్న కలిశానని చెప్పడం, రణ్వీర్ కలవలేదన్నట్టు మాట్లాడి మళ్ళీ వెంటనే కలిశానని చెప్పడం, రణ్వీర్ అంజలిని తీసుకొని వెళ్ళగానే మనోహరి కూడా ఇంట్లో నుంచి వెళ్ళడం, ఇవన్నీ చూస్తుంటే నాకు భయంగా ఉంది అత్తయ్య. సమస్య ఇప్పుడు ఎక్కడుందో నాకు అర్థమైపోయింది మిస్సమ్మా. ఏంటి మావయ్య అది? పిల్లలకి ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం వస్తుందో అని నువ్వు మనసులో భయం పెట్టుకున్నావు. అందుకే ఇవాళ రణ్వీర్ అంజలిని తీసుకెళ్ళినప్పటి నుంచి ఏమైపోతుందో అని భయపడి దాని గురించే ఆలోచించడం వల్ల నీకు ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి అంతే. నువ్వు అమరు ఉండగా పిల్లలకి ఏమవుతుంది చెప్పు మిస్సమ్మా. ఎక్కువగా ఆలోచించకు. సరే మావయ్య. అంజలి, ఇక్కడే కూర్చొని ఇప్పుడే వస్తాను. సరే అంకుల్. డాక్టర్ నటరాజ్ గారు ఉన్నారా? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. ఓకే, ఇక్కడే ఉండు. ఓకే డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ. కమిన్. గుడ్ మార్నింగ్ డాక్టర్. నమస్తే. ఐఎమ్ రణ్వీర్. మీతో ఫోన్లో మాట్లాడాను కదా, డిఎన్ఏ రిపోర్ట్ కోసం. కూర్చోండి. పాపను తీసుకొచ్చారా? తీసుకొచ్చాను డాక్టర్, బయట ఉంది. మీ ఇద్దరికి బ్లడ్ శాంపిల్స్ తీసుకోవాలి. మిస్ అమ్మా, నువ్వు సరే అన్నా కూడా ఆ విషయం గురించే ఆలోచిస్తావని నాకు తెలుసు. ఒకసారి రణ్వీర్కి ఫోన్ చేసి అంజలితో మాట్లాడు, అప్పుడు నీ మనసు కుదుట పడుతుంది. సరే అత్తయ్య. ఏమండి, ఫోన్ ఇవ్వండి. మాట్లాడు. ఒక్క నిమిషం. ఇప్పుడే వస్తా డాక్టర్. హలో, నేను మిస్ అమ్మని. ఎక్కడున్నారు? హలో 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 మేమా మాల్లో ఉన్నామండి. అంజలి సేఫ్గానే ఉంది. కిడ్స్ జోన్లో గేమ్స్ ఆడుతుంది. నేను దూరం నుంచి ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో చూస్తూనే ఉన్నానండి. ఓకే అండి. మిస్సమ్మ గారు, మీరు మాట్లాడుతున్నారు కదా, అంజలిని ఆడుకోవటం ఆపేసి రమ్మని పిలుస్తాను, మాట్లాడతారా? పర్లేదండి. అంజలి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతుందేమో అని జస్ట్ అడుగుదామని కాల్ చేశానంతే. అలాంటిది ఏం లేదండి. రే, ఎన్నిసార్లు చెప్పాలరా? ఇదేం గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, జీ హాస్పిటల్. త్వరగా రండి. వినీస్ ఉంటుందా? సరే మిస్సమ్మ గారు, అంజలి ఆడుకోగానే షాపింగ్ చేసుకుని త్వరగా ఇంటికి తీసుకొచ్చేస్తాను. ఓకే అండి? హలో
వినేసి ఉంటుందా? డౌట్గా వచ్చుంటుందా? ఎందుకని మంచిది, ముందెళ్ళి బ్లడ్ శాంపిల్ తీసుకోవాలి. ఏమైంది మిస్ అమ్మా, ఎందుకు అలా అయిపోయావు? రణ్వీర్ గారేమో మాల్లో ఉన్నామని చెప్పారు. వెనకెవరో ఫోన్ మాట్లాడుతూ హాస్పిటల్ అడ్రస్ చెప్పారు మావయ్య. హాస్పిటల్కా? రణ్వీర్ అంజలిని హాస్పిటల్కి ఎందుకు తీసుకువెళ్ళాడు? తెలీదత్తయ్య. ఈ పిల్ల రాక్షసి ఇక్కడే ఉంది. దీని కంటపడకుండా రణ్వీర్తో మాట్లాడాలి. అసలే అనుమాన పక్షి. నాకు రణ్వీర్కి మధ్య ఏదో ఉందని పసిగట్టి ఇంట్లో అందరికీ ప్రచారం చేస్తుంది. ఎలా?